హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్. నేను మీ విజార్డ్. మీరు మన కామెంట్ సెక్షన్ లో ఎంతగానో అడుగుతున్న స్కూటర్ వచ్చేసి సింపుల్ ఈవీ స్కూటర్ గురించి. మన దగ్గర ఉన్న ఈ సింపుల్ ఈవీ స్కూటర్ ఏదైతే ఉందో ఇది 5 kWh బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. ఇదే టాప్ అని చెప్పుకోవాలి. దీని తర్వాత ఇంకొకటి అయితే ఉంది, అది రీసెంట్ గా లాంచ్ చేశారు, సింపుల్ అల్ట్రా అనేసి. అది వచ్చేసి మీకు 6.5 kWh బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. దాని రేంజ్ చూసుకుంటే 400 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న ఈ బైక్ రేంజ్ చూసుకుంటే 265 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంటుంది. ఇది మార్కెట్ లో మనకు పర్ఫార్మెన్స్ సెగ్మెంట్ స్కూటర్స్ లో ఇదే కొద్దిగా హై రేంజ్ అయితే ఆఫర్ చేస్తుంటది. అండ్ మన దగ్గర ఉన్న ఈ స్కూటర్ హైదరాబాద్ లో ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే 2.2 lakh రూపీస్ అయితే ఉంది. ఇంకా ఎక్స్టర్నల్ యాక్సెసరీస్ కూడా అయితే ఉంటాయి. వాటి గురించి కూడా మీకు కంప్లీట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మన దగ్గర ఉన్న ఈ స్కూటర్ విషయానికి వస్తే ఇది పర్ఫార్మెన్స్ సెగ్మెంట్ కి సంబంధించిన స్కూటర్ అనమాట. ఇది పెద్దవాళ్ళకి వాళ్ళకి సెట్ అయ్యే స్కూటర్ అయితే కాదు. ఈ స్కూటర్ డ్రైవ్ చేయాలన్నా కూడా కొద్దిగా ఆల్రెడీ ఈవీ బైక్ నడిపిన అనుభవం ఉంటే కొద్దిగా బెటర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కువలో అయితే పర్లేదు, కానీ ఏదైతే మీకు దీనిలో మోడ్స్ అయితే ఉన్నాయి, మోడ్ మార్చే కొద్దీ మీకు చాలా పుల్ అయితే ఉంటుంది. దాని గురించి మనం రైడ్ రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. ఫ్రంట్ డిజైన్ చూసుకున్నా కూడా కొద్దిగా ఫ్యూచరిస్టిక్ డిజైన్ లాగా అనిపిస్తుంది. మనకు ఏరోడైనమిక్స్ డిజైన్ ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది అనమాట. ఇక ఫ్రంట్ మీకు హ్యాండిల్ చూసుకున్నా కూడా మీకు ఇక్కడ షార్ప్ ఎడ్జెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ దీంట్లోనే మీకు ఇక్కడ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. ఫ్రంట్ చూసుకుంటే మనకి ఇక్కడ హ్యాండిల్ బార్ కి మిర్రర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ మిర్రర్స్ చూసుకుంటే మనకు మెటల్ మిర్రర్స్, ఇవి అంతా బాడీ అంతా ఫైబర్ ఇచ్చి ఇది మాత్రం మెటల్ ఇచ్చారు. అండ్ కింద చూసుకుంటే మనకు సింపుల్ బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ హెడ్ ల్యాంప్స్ అయితే ఇచ్చారు, హై బీమ్ లో బీమ్ ఇక్కడే అయితే ఉన్నాయి అనమాట. అండ్ సైడ్ కి మనకు టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. దాంతో పాటు కింద చూసుకుంటే సింపుల్ 1 అని బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. ఈ డిజైన్ కూడా చూడండి, బీక్ ఉన్నట్టు ఉంటది. సైడ్ కి మనకు ఎయిర్ ఫ్లో ని కట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఇక బ్యాక్ సైడ్ మనకు సస్పెన్షన్ విషయానికి వస్తే మోనోషాక్ అయితే వస్తుంది. ఇది నార్మల్ బైక్స్ తో పోల్చుకుంటే ఈ బైక్ లో మనకు కొద్దిగా సాఫ్ట్ అయితే ఉంది సస్పెన్షన్ అనేది. ఫ్రంట్ సైడ్ మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది. ఏదైతే మడ్ గార్డ్ ప్రొవైడ్ చేస్తారో అక్కడ వెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ బ్యాటరీ ప్యాక్ అనేది ఫ్లోర్ బోర్డ్ కింద అయితే ఉంటది. ఇదేంటంటే రిమూవల్ బ్యాటరీ ప్యాక్ కాదు, సింగిల్ బ్యాటరీ ప్యాక్ యూనిట్ అయితే వస్తుంది. ఏదైతే మీకు జన్ 1 లో మనకు రిమూవల్ బ్యాటరీ ప్యాక్ అయితే ఉండేది, సో దాన్ని తీసేసి ఇప్పుడు డైరెక్ట్ ఒకటే బ్యాటరీ ప్యాక్ అయితే తీసుకొచ్చారు. సో దానికి ఎయిర్ వెంట్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు కింద. బట్ దీనిలో డ్రాబ్యాక్ ఏంటంటే ఇప్పుడు మనం మట్టిలో దుమ్ములో వెళ్ళాం అనుకోండి, బురదలో, ఇప్పుడు టైర్ నుంచి వచ్చే బురదంతా ఈడే పడతా ఉంటది. ఇక టైర్ ప్రొఫైల్ విషయానికి వస్తే 90/90 12 inch టైర్ అయితే వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా అలా వీల్స్ అయితే ఉంటాయి. ప్లస్ అలాగే డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసి 200 mm డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే 190 mm డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. అలాగే డిస్క్ క్యాలిపర్స్ విషయానికి వస్తే ఇది ఫ్రంట్ బ్యాక్ మనకు బైబ్రేక్ కంపెనీ క్యాలిపర్స్ అయితే వస్తున్నాయి. అండ్ కింద మనకు సారీ గార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ అయితే వస్తుంది. ఇంకా సైడ్ చూసుకుంటే మనకు సింపుల్ అనే బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. ఇదంతా ఫైబర్ బాడీతో అయితే వస్తుంది. ఫ్రంట్ కూడా మనకు ఫైబర్ బాడీ మొత్తం. ఇక సీట్ మీద కూడా సింపుల్ అనే బ్యాడ్జింగ్ ఇచ్చారు. ఇక్కడ వైట్ స్టిచ్చింగ్స్ అయితే కనిపిస్తున్నాయి సీట్ అంతా మనకు. ఇక ఫ్రంట్ సీట్ హైట్ విషయానికి వస్తే ఇది 780 mm తో అయితే వస్తుంది. బట్ ఏంటంటే మీకు అంత ఈజీగా ఫ్లాట్ ఫుట్ అయితే అందవు. ఎందుకంటే ఇది కొద్దిగా వైడ్ ఉంటుంది సీట్ అనేది, దానివల్ల మీకు ఫ్లాట్ ఫుట్ అయితే అందదు అనమాట. ముందర మనకు ఫుట్ బోర్డ్ అయితే ఉంది. అనుకున్నంత ఫుట్ బోర్డ్ అయితే కాదు ఇది. సిలిండర్లు, వాటర్ క్యాన్లు పడతాయంటే పట్టవనే చెప్పుకోవాలి. చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. అండ్ సఫిషియంట్ లెగ్ రూమ్ అయితే ఉంది. నా హైట్ 5'4", సో నాకైతే పర్ఫెక్ట్ గానే ఉంది లెగ్ రూమ్ అనేది. అంటే ఇప్పుడు హైట్ పెరిగే కొద్దీ వెనక్కి వెళ్తా ఉంటారు జనాలు, వాళ్ళకు కూడా లెగ్ రూమ్ అనేది పర్ఫెక్ట్ గానే సరిపోద్ది అనుకుంటా. కానీ మరీ 6 feet అయితే మాత్రం కొద్దిగా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది చాసీస్ విషయానికి వస్తే ఇది స్టీల్ ట్యూబులర్ చాసీ అయితే వస్తుంది. ఈ చాసీ మనకు జనరేషన్ 1 to జనరేషన్ 2, మన దగ్గర ఉన్న మోడల్ అయితే జనరేషన్ 2 మోడల్. దానికి చాసీలో కూడా చేంజెస్ అయితే చేశారు. మీరు చూడంగానే బండి కొద్దిగా చిన్నగా అయితే కనిపిస్తుంది ప్రొఫైల్. వీల్ బేస్ చూసుకుంటే 1.3 meter అయితే వీల్ బేస్ అయితే ఉంటుంది. దీనిలో ఒక మంచి విషయం ఏంటంటే దీని గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట 172 mm అయితే ఉంటుంది. ఈ సెగ్మెంట్ లో నేను ఇంత గ్రౌండ్ క్లియరెన్స్ మన నార్మల్ బైక్స్ కూడా చూడలేదన్నమాట. 160, 169 అలా అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకు పిలియన్ పట్టుకోవడానికి గ్రాబ్ రైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక బూట్ స్పేస్ విషయానికి వస్తే ఇది కొద్దిగా పెద్దగా కనిపిస్తుంది. 35 liters బూట్ స్పేస్ అయితే వస్తుంది. అండ్ అలాగే ఫ్రంట్ మనకు గ్లో బాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అది 1 liter అయితే ఉంటుంది. బాటిల్ కూడా పట్టదు, కానీ ఏదైనా ఫోన్స్, డాక్యుమెంట్స్ పెట్టుకోవడానికి అయితే పనికి వస్తుంది. ఇక బూట్ లో చూసుకున్న మనకు ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లో మనకు ఇక్కడ డొమెస్టిక్ ఛార్జర్ అయితే కనిపిస్తుంది. మీరు కొంటే ఈ ఛార్జర్ మీకు వస్తుంది. ఇది 740 watt ఛార్జర్ అనమాట. ఒకవేళ ఈ ఛార్జర్ తో కానీ మీరు ఛార్జ్ చేయాలనుకుంటే 0 to 80% 5 hours 20 minutes అయితే తీసుకుంటుంది. ఒకవేళ మీరు ఫాస్ట్ ఛార్జర్ కొని పెట్టాలనుకుంటే 0 to 80% 2 hours 15 minutes లో అయితే పడుతుంది. ఇది ఛార్జింగ్ టైం గురించి అయితే. ఫ్రంట్ మనకి ఇక్కడ ఇచ్చారు ఛార్జింగ్ పోర్ట్ అనేది. దాంతోపాటు మనకి ఇక్కడే కొద్దిగా హుక్ అయితే ఇచ్చారు ఏదన్నా కవర్కి తగిలించుకోవడానికి. అండ్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. USB అయితే వస్తుంది, ఇది Type-C కాదు.
టైప్ సి ఇచ్చుంటే బాగుండేది. నార్మల్గా మనం ఏ స్కూటీలో చూసుకున్నా ఈ పార్ట్లో మనకు హుక్ అయితే ఇస్తారు సామాన్లు అయితే తగిలించుకోవడానికి, కానీ దీంట్లో అదైతే లేదు. అండ్ ఇక మనం హ్యాండిల్ బార్ డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు హై బీమ్ లో బీమ్ పాస్ స్విచ్ అయితే కనిపిస్తుంది. ఇక టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్ స్విచ్ అయితే ఉంది. అండ్ ఇది నావిగేషన్ స్విచ్. ఇది మనం ఏదైతే మనం మొబైల్ కనెక్ట్ చేస్తామో అప్పుడు కాల్స్ ఏమైనా వచ్చినా కూడా మనం ఇక్కడ నుంచి అయితే కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇది హారన్ బటన్ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే మనకు ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఉంది. ఇది మోడ్ స్విచ్ అనమాట. దీంట్లో 6 మోడ్స్ అయితే వస్తుంది. 6 మోడ్స్ ఇక్కడ నుంచి అయితే స్విచ్ చేయొచ్చు ఆన్ ద గోలో. అండ్ ఇది హజార్డ్ స్విచ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది మల్టీ స్విచ్ అనమాట. ఇది మల్టిపుల్ ఆపరేషన్స్ చేస్తుంది. దీనిలో క్రూజ్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉంది. ఆ క్రూజ్ కంట్రోల్ ఫీచర్ని ఇక్కడ నుంచి అయితే ఆపరేట్ చేయొచ్చు. అండ్ అలాగే ఫార్వర్డ్ రివర్స్కి వెళ్ళాలనుకున్నా కూడా ఈ స్విచ్ మనకు ఆపరేటింగ్ యూజ్ అవుతుంది. ఒకసారి చూపిస్తాం మీకు అది. ఒకవేళ మీరు కానీ రివర్స్ మోడ్ ఆన్ చేసుకోవాలనుకుంటే ఈ పార్కింగ్ అని కనిపిస్తుంది కదా, దీన్ని కిందకి లాగితే మనకి ఇట్లా ఫార్వర్డ్ అని కనిపిస్తుంది. ఫార్వర్డ్ అంటే ముందుకైతే వెళ్తుంది. ఇది జస్ట్ 3 km/h అయితే వెళ్తుంది, ఎక్కువ అయితే వెళ్ళదు. అదే రివర్స్ వెళ్ళాలంటే ఇప్పుడు బ్రేక్ పట్టుకొని ఈ రివర్స్ బటన్ ప్రెస్ చేయాలి. ఇక డిస్ప్లే విషయానికి వస్తే దీనిలో మనకు 7-inch TFT డిస్ప్లే అయితే వస్తుంది. ఇది టచ్ స్క్రీన్ డిస్ప్లే. ఏదైతే బేస్ వేరియంట్ 1S అని ఉంటుందో దాంట్లో టచ్ స్క్రీన్ అయితే ఉండదు. దీనిలో మనకు టచ్ స్క్రీన్ అయితే ఉంటుంది. పైనుంచి లాగితే దీంట్లో మనకు బ్లూటూత్ సపోర్ట్, అలాగే బ్రైట్నెస్ మనం అక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక లైట్ అసిస్ట్ అని కనిపిస్తుంది. లైట్ అసిస్ట్ ఫీచర్ ఏంటంటే ఒకవేళ మీరు ఇగ్నిషన్ ఆఫ్ చేసినా లైట్ అయితే ఆన్ లోనే ఉంటుంది అనమాట కొంతసేపు వరకు. అది ఎన్ని మినిట్స్ అనేది ఇక్కడ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సెల్లార్లో ఉన్నారు, మొత్తం చీకటిగా ఉంది, అలాంటి టైంలో మీరు దీన్ని ఆఫ్ చేసి వెళ్ళిపోయేటప్పుడు మీకు దారి అయితే లైట్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇది ఆన్లోనే ఉండి వల్ల మీరు నడవడానికి వెళ్ళడానికి కొద్దిగా ఈజీ అయితే అనిపిస్తుంది. దీనిలో మనకి ఇన్కాగ్నిటో మోడ్ కూడా కనిపిస్తుంది. అంటే మీరు అనుకునేది కాదు, దీనిలో మీరు రైడ్ చేస్తే రైడ్స్ కనపడం అనమాట, అది దానికోసం. అది దీనిలో మనకు సూపర్ హోల్డ్ అనే ఫీచర్ ఉంటుంది. అంటే ఏం లేదు, హిల్ అసిస్ట్ అనుకోండి, వెనక్కి డ్రాగ్ కాకుండా మీకు అదైతే డిటెక్ట్ చేసి చాలా బాగా డిటెక్ట్ చేస్తుంది. ఇది మాత్రం ఇది ఎప్పుడు ఆన్లో అయితే పెట్టుకోండి. అండ్ ఇక్కడ మనకు థీమ్ చేంజ్ అయితే చేసుకోవచ్చు. అది ఏంటంటే డే లైట్లో మనకు లైట్ మోడ్, నైట్లో మనకు డార్క్ మోడ్ కూడా పెట్టుకోవచ్చు, లేదా ఆటోలో కూడా పెట్టేసుకోవచ్చు. ఇది మనకి స్క్రీన్ అయితే, ఈ స్క్రీన్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది మోడ్ని బట్టి రేంజ్. ఇక్కడ మనకు మోడ్ని ఇట్లా ఈ బటన్ లాంగ్ ప్రెస్ ఇట్లా చేసామంటే సైడ్కి ఎక్కువ ఎక్స్ అనే మోడ్ ఉంటుంది. ఇది బేస్ మోడ్ అనమాట. ఈ బోర్డులో మనకు 114 km రేంజ్ అయితే వస్తుంది. దాని తర్వాత ఎకో మోడ్, దాని తర్వాత రైడ్, ఎయిర్ మోడ్, నెక్స్ట్ సానిక్ మోడ్. ఈ సానిక్ మోడ్ అనేది ఈ బైక్ లో మాత్రం అవైలబిలిటీ ఉంది. ఏదైతే బేస్ మోడల్ 1S అయితే ఉందో దాంట్లో అయితే ఉండదు. అండ్ అలాగే ఇంకొక మోడ్ కూడా ఉంది, సానిక్ ఎక్స్ మోడ్. దీంట్లో నెక్స్ట్ లెవెల్ ఏదైతే మన 115 టాప్ స్పీడ్ ఉందో అది ఇక్కడ మనం అచీవ్ చేయొచ్చు. కింద మనకు ట్రిప్ ఏ ట్రిప్ బిల్ ఇక్కడైతే కనిపిస్తున్నాయి. ట్రిప్ ఏ ట్రిప్ బి ఓడో అయితే కనిపిస్తుంది. సైడ్ స్టాండ్ అయితే ఇండికేటర్ ఇక్కడైతే ఉంది. అండ్ దీనిలో మనకు ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ కూడా అడ్జస్ట్ చేయొచ్చు, చూపిస్తుంది నేను. ఇది మనకు TPMS. ఇది యాక్సెసరీగా వస్తుంది, ఎక్స్ట్రా ఫిట్టింగ్. దీనికోసం మీరు ఎక్స్ట్రా 2000 అయితే పే చేయాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ నావిగేషన్ బటన్ అయితే కనిపిస్తుంది. ఇది దీంట్లో బిల్ట్ ఇన్ మ్యాప్స్ అయితే వస్తుంది. మ్యాప్ మై ఇండియాతో వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకొని దీని మ్యాప్స్ అయితే తీసుకొస్తున్నారు. ఇక్కడ మనకు సెట్టింగ్స్ అయితే కనిపిస్తాయి. ఇది మనకు బైక్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఈ బైక్ మనకు సేమ్ ఒక మొబైల్ లాగానే దీనికి ప్రాసెసర్ ఉంది, ర్యామ్ ఉంది, అలాగే స్టోరేజ్ కూడా ఉంది. ఈ బైక్ లో మనకు ప్రాసెసర్ చూసుకుంటే ARM Cortex A53 ప్రాసెసర్ వస్తుంది. అండ్ ర్యామ్ చూసుకుంటే 2GB ర్యామ్ అయితే వస్తుంది. అలాగే స్టోరేజ్ చూసుకుంటే 32GB స్టోరేజ్ అయితే వస్తుంది. స్టోరేజ్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ కానీ RC కానీ మీరు డాక్యుమెంట్స్ ఇక్కడ సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ స్కూటర్లో ఆన్ చేస్తే మనకి ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ ఏదైతే ఇందాక చెప్పానో ఆ ట్రాక్షన్ కంట్రోల్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో 4 మోడ్స్ ఉంటాయి. ట్రాక్షన్ కంట్రోల్ రోడ్డు, రెయిన్, ట్రాక్, ర్యాలీ. మనకు తగ్గట్టుగా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉంది. అది 4 లెవెల్స్లో అయితే ఉంది. ప్రస్తుతం నేను level 1 అయితే పెట్టా. అండ్ ఇక్కడ మనకు సాఫ్ట్వేర్ అయితే వచ్చారు. ఇది సింపుల్ OS అయితే రన్ అవుతుంది ఈ సాఫ్ట్వేర్ అనేది. ఇది OTA అప్డేట్ ద్వారా సాఫ్ట్వేర్ అప్డేట్ అయిపోతుంది. అలాగే మనకు ఇది సింపుల్ కనెక్ట్ యాప్ అయితే ఉంటుంది. దాని ద్వారా మీరైతే కంట్రోల్ చేయొచ్చు. చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి, లైక్ జియో ఫెన్స్, టైం ఫెన్స్ అంటే ఏం లేదు, ఏ టైంలో మీరైతే బైక్ తీయాలనుకుంటారో ఆ టైంని మీరు ఫ్రేమ్ చేసి పెట్టుకోవాలి, దాంట్లో సేవ్ చేసి పెట్టుకోవాలి. లేదా ఆ టైం కాక మీ బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఎవరన్నా బైక్ తీసి మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. అది టైం ఫెన్స్ అంటే. జియో ఫెన్స్ అంటే మీకు తెలిసిందంటే ఒక సర్కిల్ అయితే పెట్టుకుంటాం మనం మన లొకేషన్లో. ఆ సర్కిల్ దాటితే మీకు బైక్ కానీ మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. పింగ్ మై స్కూటర్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు సెల్లార్లో ఎక్కడన్నా పార్కింగ్ లాట్లో పెట్టి మర్చిపోయారు, మీ ఫోన్ ద్వారా దాన్ని ఆన్ చేస్తే పింగ్ మై స్కూటర్ నొక్కితే కార్ లాగా మనకు లైట్ బ్లింక్ అయితే ఉంటుంది. అండ్ అలాగే సేఫ్టీ పరంగా చూసుకుంటే దీంట్లో
మనకు 3 ఫీచర్స్ అయితే ఉంటాయి. ఒకటి ఏంటంటే డ్రాప్ సేఫ్ అనేసి, ఏదైనా బండి కింద పడిందంటే మీకైతే నోటిఫికేషన్ అయితే అలర్ట్ అయితే వస్తూ ఉంటుంది. అలాగే దాంతోపాటు సూపర్ హోల్డ్ ఫీచర్ అయితే ఉంటుంది. ఇందాక చెప్పా కదా ఆటో హోల్డ్ ఫీచర్ లాంటిది. అండ్ అలాగే ఇంకా ర్యాపిడ్ బ్రేక్ అని ఉంటుంది. ర్యాపిడ్ బ్రేక్ అనేది ఏం లేదు, ఒకవేళ మీరు ట్రాఫిక్లో ఫాస్ట్గా వెళ్తున్నారు, సడన్గా ప్యానిక్ బ్రేక్ కానీ వేసారంటే వెనక వాళ్ళకి ఇండికేటర్ అయితే ఇస్తుంది, బ్యాక్ లైట్స్ బ్లింక్ అయితే ఉంటాయి. అది ర్యాపిడ్ బ్రేక్ అంటే. సో ఇవైతే ఫీచర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే కొద్దిగా ల్యాగ్ అయితే ఉంది సిస్టమ్ అనేది. సడన్గా మోడ్ స్విచ్ చేసినా కూడా స్విచ్ అవ్వదు. అలాగే స్విచ్చెస్ కూడా కొద్దిగా ల్యాగ్ అయితే ఉన్నాయి. ఇది నా విషయానికి వస్తే మాత్రం. ఒకసారి రైడ్ రివ్యూకి వెళ్ళి మనం ఎలా ఉంది, రైడింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సస్పెన్షన్ ఎలా ఉంది అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడైతే బండి మీదకి అయితే వచ్చేసాం. ఫస్ట్ బండి మీద కూర్చోగానే కంఫర్ట్ అయితే ఫీల్ అవుతాం ఫస్ట్, ఎందుకంటే ఈ సీట్ కుషన్ చాలా బాగుంటుంది. మిగతా వెహికల్స్ ఈ వెహికల్స్ అన్ని చేసా కదా, వాటన్నిటితో కంపేర్ చేస్తే ఈ సీట్ కుషనింగ్ అయితే బాగుంది. అండ్ దీని సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. రఫ్ రోడ్స్ అయితే వెళ్ళా నేను, మా షూట్కి వెళ్ళేటప్పుడు అంతా రఫ్ రోడ్స్ ఉంటాయి. చిన్న గతుకుల రోడ్లు వెళ్ళినప్పుడు కూడా సస్పెన్షన్ చాలా సాఫ్ట్ అయితే ఉంది, మరీ హార్డ్ అయితే ఉండదు. ట్రాఫిక్లో కూడా చాలా ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. దీని మెనవరబిలిటీ కూడా చాలా బాగుంటుంది, ఈజీగా టర్న్స్ చేసుకోవచ్చు. అయితే మీరు ఈ సింపుల్ బైక్ గురించి మాట్లాడుకోవాలంటే, ఈ సింపుల్ ఎనర్జీస్ అనే కంపెనీ మనకు బెంగళూరు బేస్డ్ స్టార్టప్ కంపెనీ. ఇది ఓలా వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో అప్పుడే వచ్చింది మార్కెట్లోకి. కానీ ఏంటంటే వీళ్ళు ప్రోటోటైప్ తీసుకొచ్చారు, చాలా టెస్ట్లు అయితే చేసి తర్వాత తీసుకొచ్చారనమాట. ఈ సింపుల్ కంపెనీ నుంచి మనకు 3 మోడల్ బైక్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. ఫస్ట్ వన్ చూసుకుంటే సింపుల్ 1S, అది బేస్ వేరియంట్. మిడిల్ వన్ వచ్చేసి సింపుల్ 1 4.5 kWh బ్యాటరీతో అయితే వస్తుంది. ఇంకొకటి థర్డ్ వన్ వచ్చేసి సింపుల్ 1 5 kWhది. మన దగ్గర ఉన్న ఈ బైక్ వచ్చేసి సింపుల్ 1 5 kWh బ్యాటరీ ప్యాక్ది. ఇంకొకటి సింపుల్ 1 అల్ట్రా అని తీసుకొచ్చారు కొత్తగా. దాని రేంజ్ చూసుకుంటే మాత్రం మైండ్ పోతుంది. అది దాదాపు 400 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఆఫర్ చేస్తుంది అనమాట. అది మార్కెట్లోకి అయితే వచ్చింది, ఇంకొక 2 డేస్లో వస్తుందని చెప్తున్నారు. అది వచ్చాక మీకు ఒక చిన్న అప్డేట్ అయితే ఇస్తాను. సింపుల్ 1 4.5 kWh బ్యాటరీ ప్యాక్ అని చెప్పా కదా, అదైతే డిస్కంటిన్యూ చేశారు. ఇప్పుడు అయితే మనకు సింపుల్ 1S బేస్ వేరియంట్ ఉంటుంది. సింపుల్ 1 5 kWh ఇది బేస్ వేరియంట్కి. దీనికి చేంజ్ వచ్చేసి బ్యాటరీ ప్యాక్లో చేంజ్ ఉంటుంది, రేంజ్లో చేంజ్ ఉంటుంది. 1S మీకు 190 కిలోమీటర్స్ రేంజ్ ఆఫర్ చేస్తే, ఈ మన దగ్గర ఉన్న ఈ పర్టికులర్ వేరియంట్ 265 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఆఫర్ చేస్తుంది, విచ్ ఈస్ గుడ్ అని చెప్పుకోవాలి. ఇంకా బ్యాటరీ పరంగా చూసుకుంటే ఇవన్నీ మనకు లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ అయితే వస్తున్నాయి. పవర్ అండ్ టార్క్ విషయానికి వస్తే ఈ బైక్ మనకు 8.8 kW పీక్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టార్క్ విషయానికి వస్తే 72 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే దీని టాప్ స్పీడ్ చూసుకుంటే 115 అయితే ఉంటుంది. అండ్ ఈ మోడల్లోనే మనకు సోనిక్ మోడ్ అయితే ఉంటుంది అనమాట. సోనిక్ మోడ్ అనేది 1S లో అయితే రాదు. సేమ్ అల్ట్రాలో కూడా మీకు సేమ్ అయితే ఉంటుంది, పవర్ అండ్ టార్క్ ఎటువంటి మారదు. బట్ చేంజ్ అయ్యేది ఏంటంటే రేంజ్ చేంజ్ అవుతుంది. అది 400 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది, ఇది మనకు 265 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఇస్తుంది. నేను 100% ఛార్జ్ చేసి చూశాను. 100% ఛార్జ్ చేసినప్పుడు ఎకో ఎక్స్లో చూపించింది 190 కిలోమీటర్స్ రేంజ్ అయితే చూపించింది. 190 మనం రియల్ వరల్డ్ అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు, అది ఎకో ఎక్స్లో. అదే ఎకోలో అయితే మీకు 160 కిలోమీటర్స్ రేంజ్ అయితే చూపిస్తుంది. సో 190 to 160 మీరు ఈ బైక్ నుంచి రియల్ వరల్డ్లో ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. మీరు థ్రాటల్ ఇవ్వగానే పుల్ అయితే మామూలుగా లేదు. ఇప్పుడు మనం ఎయిర్కి వెళ్దాం. పుల్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది, అది మాత్రం భలే నచ్చింది నాకు. ఇన్స్టెంట్ పుల్ అయితే ఆఫర్ చేస్తుంది ఇది. సో జాగ్రత్తగా నడపండి దీన్ని నడపాలనుకున్నప్పుడు. 0 to 100 ఎదురుగాలుంది. $105 అలా దాటిన తర్వాత హ్యాండిల్ అయితే వాబుల్ అవుతుంది, ఎదురుగాలుంది. సో కొద్దిగా పోలే ఎక్కువ. 115 అయితే వీళ్ళు టాప్ స్పీడ్ క్లెయిమ్ చేశారు, 111 అయితే వెళ్ళింది. దీని బ్రేకింగ్ ఒకసారి చూద్దాం ఎలా పడుతుందో. మనం 60లో వెళ్తున్నాం. ఓకే, బ్రేకింగ్ అయితే పర్లేదు,
బాగుంది ఇది మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే ఇది ఏబిఎస్ అయితే రావట్లేదు, సిబిఎస్ అయితే వస్తుంది. కాంబీ బ్రేక్ సిస్టమ్, అదే మనకు రెగ్యులర్గా మనం స్కూటీస్లో చూస్తుంటాం కదా, సేమ్ అదే బ్రేకింగ్ సిస్టమ్ అయితే వస్తుంది ఇది. అండ్ దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, వాట్ నాట్ అన్ని ఇచ్చారు. అండ్ టీపీఎంఎస్ కూడా ఉంది. టీపీఎంఎస్ అనేది ఎక్స్ట్రా యాక్సరీగా ప్రొవైడ్ చేస్తున్నారు. దానికోసం మీరు సపరేట్గా 2000 అయితే పే చేయాల్సి వస్తుంది. అలాగే మీకు హెల్మెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు యాక్సరీ కింద, దానికి 1000 రూపాయలు అయితే మీరు పెట్టాల్సి వస్తుంది. యాక్సరీ లిస్ట్ కూడా ఇక్కడ ఇస్తాను, చెక్ చేసుకోండి. దీనిలో వారంటీ పరంగా చూసుకుంటే మీకు 5 years 50,000 kilometers వారంటీ అయితే వస్తుంది. మామూలుగా బేస్గా 3 years 30,000 kilometers అయితే ఉండేది, దాన్ని ఇప్పుడు తీసేసి 5 years 50,000 kilometers అయితే తీసుకొచ్చారు. మీరు ఇంకా కానీ ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే 8 years or 80,000 kilometers అయితే ఉంటుంది. దానికోసం మీరు 8599 అయితే పే చేయాల్సి వస్తుంది. అండ్ అలాగే మీకు యాప్ అయితే ఉంటుంది, సింపుల్ కనెక్ట్ అనే యాప్. ఆ యాప్కి కూడా మీరు ఫస్ట్ ఇయర్ అయితే డైరెక్ట్ మీకు ఇన్వాయిస్లోనే బిల్లింగ్ అయితే వచ్చేస్తుంది. సెకండ్ ఇయర్ మీరు వాడుకోవాలనుకుంటే యాప్ని 5,000 రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. అలా ఎవ్రీ ఇయర్ 5,000 అయితే పే చేయాల్సి ఉంటుంది యాప్ వాడుకోవాలంటే. అదే నాకు కొద్దిగా అనిపించింది అనమాట, బండి కొనడమే కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఇవి. అలా కాకుండా ఇంకా బండి డబ్బులు పెట్టే తర్వాత మళ్ళీ పెడతానే ఉండాలన్నమాట డబ్బులు. అదొక చిన్న డ్రాబ్యాక్. దీనిలో ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే వీళ్ళ సర్వీస్ నెట్వర్క్ అనమాట. వీళ్ళ షోరూమ్ నెట్వర్క్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. మీ లొకేషన్లో కానీ షోరూమ్ అవైలబిలిటీ కానీ ఉంటే ఖచ్చితంగా ఈ బైక్ని అయితే ప్రిఫర్ చేయండి. ఇంకొక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఈ స్క్రీన్ అనమాట, 7-inch టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే వస్తుంది. ఈ టచ్ స్క్రీన్ ఏంటంటే బ్రైట్ సన్నీ డేలో మీకు విజిబిలిటీ సరిగ్గా ఉండదు దీన్ని. మిగతా ఇప్పుడు ఏ టైంలో అయినా మీకు బాగానే ఉంటుంది, లైటింగ్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇది ఫ్రెండ్స్ సింపుల్ 1 ఈవీ స్కూటర్ గురించి అయితే. ఈ బైక్ మనకు ప్రొవైడ్ చేసింది వచ్చేసి వినయ్ బ్రో. థ్యాంక్ యూ వినయ్ బ్రో. సింపుల్ షోరూమ్, అది ఉప్పల్లో ఉంటుంది, వాళ్ళైతే మనకు ప్రొవైడ్ చేశారు. ఇది నా రివ్యూ అయితే. ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. తిరిగి మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.